హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలా సింగిల్గా ఉన్న 3 ఇమేజెస్ను తీసుకొని చాట్ జీపీటీ ద్వారా ఏ విధంగా ఒకే ఫ్రేమ్లో ఉన్నట్లుగా మనం కన్వర్ట్ చేయొచ్చో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సో ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్తాను. సో ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత చాట్ జీపీటీ అని టైప్ చేయండి. ఇక్కడ చాట్ జీపీటీ ఉంది కదా, ఈ ఆప్షన్ ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది. తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఈ ప్లస్ సింబల్లో యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఇచ్చారు కదా, అది క్లిక్ చేసి సో నేనైతే ఒక 3 ఇమేజెస్ను అప్లోడ్ చేస్తున్నాను. ఈ 3 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఓపెన్ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ ఇవ్వండి. సో అవన్నీ అప్లోడ్ అవుతాయి. అప్లోడ్ అయిన తర్వాత కింద ఆస్క్ ఎనీథింగ్ అయింది కదా, అక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సో విత్ ఇన్ 2 or 3 సెకండ్స్లోనే మనకు ఇక్కడ ఒక ఇమేజ్ రెడీ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత రియలిస్టిక్గా, ఎంత అద్భుతంగా మనకు ఫోటోషాప్లో కనీసం అంటే 3-4 అవర్స్ టైం పట్టే ఒక ఇమేజ్ని కూడా చాట్ జీపీటీ యూజ్ చేసి కేవలం 5 to 10 సెకండ్స్లోకి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇలా జనరేట్ అయిన ఇమేజ్ను ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, మనం సేవ్ చేసుకోవడం ద్వారా డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోతుంది, డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది కావాలంటే మీరు చిన్న చిన్న చేంజెస్ ఏదైనా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, సింగిల్గా ఉన్న ఇమేజెస్ను వాడుకొని ఇలా సింగిల్గా ఉన్న ఇమేజెస్ను వాడి మనం ఈ విధంగా అయితే చాట్ జీపీటీలో చేసాము. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీ ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో ప్రాంప్ట్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఎవరైనా ఈ విధంగా చేసుకోవాలనుకుంటే జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేయండి చాలు. థ్యాంక్ యూ.